బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న జోసెఫ్ రావణ్ అరెస్టు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జోసెఫ్పై వరుసగా అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సరికాదని చెప్పుకొచ్చారు ఆయన. ఈ కేసులో జోసెఫ్ను అరెస్టు చేయలేమని కోర్టులు చెప్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణి వేడట్లేదని ధ్వజమెత్తారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తుంటే కావాలనే మరో కేసు పెడుతున్నారని, జోసెఫ్పై పెట్టడానికి ఇలాంటివి మరో 30 కేసులు సిద్ధంగా ఉన్నాయంటున్నారని ప్రకాష్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రానికే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎంత దూరం వెళ్తారంటూ పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్ జోసెఫ్ను త్వరలోనే వదిలేస్తారని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ అరెస్టు వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జోసెఫ్పై వరుసగా అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సరికాదని చెప్పుకొచ్చారు ఆయన. ఈ కేసులో జోసెఫ్ను అరెస్టు చేయలేమని కోర్టులు స్పష్టం చేస్తున్నాయని, ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపు ధోరణి వేడట్లేదని ఆరోపించారు. ఒక కేసులో కోర్టు బెయిల్ ఇస్తుంటే కావాలనే మరో కేసు పెడుతున్నారని, జోసెఫ్పై పెట్టడానికి ఇలాంటివి మరో 30 కేసులు సిద్ధంగా ఉన్నాయంటున్నారని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విమర్శలు చేసినంత మాత్రమే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎంత దూరం వెళ్తారంటూ పాలకులను ప్రశ్నించారు. ఈ సిగ్గులేని కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. జోసెఫ్ను త్వరలోనే వదిలేస్తారని తాను ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రావణ్ని మధ్యరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా